హైడ్రా దుమ్ము దులుపుతోంది. నెల రోజుల్లోనే జెట్ స్పీడ్ తో కూల్చివేతలకు ఉపక్రమించింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదించింది హైడ్రా. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల ఆక్రమణను కూడా కూల్చివేసింది. మొత్తం 43 ఎకరాల స్థలాన్ని కాపాడినట్టు హైడ్రా చెప్పుకొచ్చింది ఆ నివేదికలు. ఇక మాదాపూర్లోని నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఓరో స్పోర్ట్స్ కూల్చివేతతో పాటు కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్ ను కూల్చివేసింది. దాంతోపాటు బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ ను కూల్చివేసింది హైడ్రా. ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ ను కూడా కూల్చివేసింది. నందగిరి హిల్స్ కబ్జాను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కేసు కూడా నమోదు చేసింది హైడ్రా. ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనాన్ని కూడా కూల్చివేసినట్టు ఆ నివేదికలో చెప్పుకొచ్చింది హైడ్రా రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూల్చివేతలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు కూల్చివేత ఇన్ఫాక్ట్ కూల్చివేతలకు పాల్పడింది, ఎక్కడ కూల్చివేసింది, ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయి, ఎందుకు అక్కడ ఆక్రమణలకు సంబంధించి కూల్చివేయాల్సి వచ్చింది, వాటన్నిటిని కూడా డీటెయిల్గా ఆ రిపోర్ట్లో పొందుపరిచింది ప్రభుత్వానికి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు మా ప్రతినిధి సాగర్. అప్డేట్స్ అందించేందుకు విజువల్ మీరు చూస్తున్నారు. నిన్న నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా కూల్చివేతల అంశం, అవును, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇంతవరకు ఎన్ని కూల్చివేయడం జరిగింది, ఎంత ఆక్రమణలను కాపాడడం జరిగింది, మరి ముఖ్యంగా కబ్జాలకు సంబంధించి కావచ్చు, ఎఫ్టీఎల్ చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను, అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎక్కడెక్కడ కూల్చివేతలకు పాల్పడింది, ఎక్కడెక్కడ కూల్చివేయాల్సి వచ్చింది, ఏ ప్రాంతాల్లో, ఏ ఏరియాల్లో ఏ మేరకు కూల్చివేతలకు ఇన్ఫాక్ట్ కూల్చివేయడం జరిగిందనేది ప్రభుత్వానికి నివేదించింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదించింది హైడ్రా. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల ఆక్రమణను కూల్చివేసినట్టు ఆ నివేదికలో పేర్కొంది హైడ్రా. మొత్తం 43 ఎకరాల స్థలాన్ని కాపాడినట్టు హైడ్రా ఆ రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. మాదాపూర్లోని నాగార్జున ఎన్కన్వెన్షన్, అలాగే మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఓరో స్పోర్ట్స్, కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్, బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్, ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్, నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన కేసు, ఇలా వీటన్నిటి వివరాలను కూడా ఆ రిపోర్ట్లో పొందుపరిచింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, హైడ్రా ఇచ్చిన రిపోర్ట్లో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, హైడ్రా హిట్ లిస్ట్లో ఇంకెవరెవరు ఉన్నారు? సచిన్, మొత్తంగా మొదటి నివేదికను హైడ్రా కూల్చివేతల పైన సమర్పించింది ప్రభుత్వానికి. దీంతో మొత్తంగా అంటే చెరువులకు సంబంధించిన ఆక్రమణకు గురైనటువంటి 43.94 ఎకరాల భూమిని రికవరీ చేసినట్లుగా ఈ నివేదికలో పేర్కొంది. అయితే దీంతో చూస్తే మనకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఎక్కడెక్కడ జరిగాయనే పూర్తి డేటాను కూడా సమర్పించింది. మొత్తం 18 చోట్ల ఈ కూల్చివేతలు జరిపినట్లుగా నివేదికలో హైడ్రా పేర్కొంది. అయితే వీటిలో ప్రధానంగా మనం చూసుకుంటే ఎక్కువ మొత్తంలో ఓరో స్పోర్ట్స్ విలేజ్, గండిపేట చెరువుకు సంబంధించిన ఆక్రమణలో ఓరో స్పోర్ట్స్ విలేజ్ పేరుతో 8.75 ఎకరాలు, అంటే 8 ఎకరాలకు పైగా ఓరో స్పోర్ట్స్ విలేజ్ ఆక్రమించింది. ఇది అతిపెద్దదిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడికి సంబంధించినగా వాళ్ళు హైడ్రా అధికారులు గుర్తించారు. పల్లం ఆనంద్, వాళ్ళ యొక్క సోదరుడు పల్లం ఆనంద్కి సంబంధించిన ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ అతిపెద్ద కూల్చివేతగా హైడ్రా ఇందులో మనకు నివేదికలో పేర్కొంది. దీంతో పాటుగా తుమ్మిడి చెరువు, మనం నిన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేతల్లో సంబంధించిన ఈ నివేదికలో పేర్కొంది. తుమ్మిడి చెరువు బఫర్ జోన్ లో అక్కిని నాగార్జున 4 ఎకరాలకు పైగా ఆక్రమణలు గురించి దాన్ని కూడా రికవరీ చేసినట్లుగా పేర్కొంది. అయితే దీంతో పాటుగా సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలో కూల్చివేసినట్లుగా, దాంతో పాటుగా లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల్ రామారం, అమీర్పేట్, వీటిలో అంటే పూర్తిగా ఎక్కడెక్కడ ప్రధానంగా కూల్చివేశారు అనే అంశాలను కూడా ఈ నివేదికలో పేర్కొంది. అయితే మొత్తంగా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ నివేదికలో చెరువులకు సంబంధించిన, అంటే ప్రధానంగా చెరువుల ఆక్రమణలు గుర్తించిన హైడ్రా వాటిపైన ఆక్రమణలను పూర్తిగా తొలగించి చెరువులకు సంబంధించిన స్థలాన్ని ఎంత రికవరీ చేశామని
స్పష్టంగా ప్రభుత్వానికి పేర్కొంది. అయితే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఆర్ పరిధిలో అంటే ఓఆర్ఆర్ కి సంబంధించిన ఓఆర్ఆర్ లోపల మొత్తం లేక్ ప్రొటెక్షన్ కమిటీ 455 చెరువులను గుర్తించింది. అందులో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 185 చెరువులు ఉన్నాయి. సో నెక్స్ట్ నజర్ హైడ్రా ఈ చెరువుల పైన ఫోకస్ చేస్తూనే ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలను గుర్తించే పనిలో కూడా అంటే వాటిని కూడా గుర్తించే పనిలో హైడ్రా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది సచిన్. రైట్ సాగర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హైడ్రా ఇచ్చిన రిపోర్ట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ లిస్ట్లో మీరు చూడొచ్చు లొకేషన్ ఎక్కడ, ఏ రోజు డ్రైవ్ చేపట్టారు, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి, అలాగే టైప్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ ఏంటి, ఏ మేరకు రికవరీ చేయడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ కాలంలో రిమార్క్స్ కింద మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా ఫస్ట్ ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ప్లాట్ నెంబర్ 30 అక్కడ లోటస్ పాండ్ అంటూ కూడా చెబుతూ డ్రైవ్ డేట్ 27/6/2024 అంటూ కూడా చెబుతూ టైప్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ పార్క్ ఎన్క్రోచ్మెంట్ కాంపౌండ్ వాల్ 1 నెంబర్ అంటూ చెప్తూ 0.16 acres అంటూ కూడా దాంట్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. నెంబర్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ 1 అంటూ కూడా దాంట్లో చెప్పుకొచ్చింది. దాంతోపాటు మన్సూరాబాద్ అంటూ కూడా మరొకటి చూడొచ్చు. హయత్ నగర్ సర్కిల్ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి అక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ 1. ఇది 1 జూలై, అవును 1 జూలైన ఈ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దిగడం జరిగింది రంగంలోకి. దీంతో పాటు ఇక్కడ రోడ్ ఎన్క్రోచ్మెంట్ ఫెన్సింగ్ టు రోడ్ వైడనింగ్ ఏరియా అంటూ టైప్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ మెన్షన్ చేశారు. ఇక్కడ 0.2 acresని కాపాడినట్టు హైడ్రా తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ప్లాట్ నెంబర్ 315 సిచ్యువేటెడ్ ఎట్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీ విజయ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అంటూ అక్కడ కాలమ్స్లో మెన్షన్ చేస్తూ ఇది 4వ తారీఖు జూలై 4వ తారీఖున ఈ డ్రైవ్ చేపట్టినట్టు చెప్పుకొచ్చింది. ఇక్కడ 3 ఎంక్రోచ్మెంట్స్ని తొలగించడం జరిగిందంటూ కూడా, అంటే 3 ఆక్రమణని తొలగించినట్టు కూడా హైడ్రా చెప్పుకొచ్చింది. ఇక్కడ పార్క్ ఎంక్రోచ్మెంట్ ఏసీసీ షీట్ షెడ్ 2 కాంపౌండ్ వాల్ 1 అంటూ కూడా చెప్పుకొస్తూ ఇక్కడ 0.06 acresని రికవరీ చేసినట్టు అక్కడ మెన్షన్ చేసింది ఆ రిపోర్ట్లో. ఆ తర్వాత 4వది మిథిలానగర్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్కి సంబంధించి చెప్తూ జూలై 5వ తారీఖున జూలై 5న ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ 2 ఆక్రమణలు తొలగించడం జరిగిందంటూ కూడా మెన్షన్ చేసుకొచ్చింది. ఇక్కడ పార్క్ ఎంక్రోచ్మెంట్ ఏసీసీ షీట్ షెడ్ 1 కాంపౌండ్ వాల్ 1 అంటూ కూడా చెబుతూ 1.04 acres అంటూ కూడా అలా చెప్పుకొచ్చింది. ఇలా కంటిన్యూగా దాదాపు 18 ఎంక్రోచ్మెంట్స్ అంటూ కూడా 18 లొకేషన్స్లో దాదాపుగా ఎంక్రోచ్మెంట్స్ నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్గా వాటిని మెన్షన్ చేస్తూ మొత్తం 43.94 ఎకరాల స్థలాన్ని కాపాడామంటూ కూడా రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. కొన్నిటికి రిమార్క్స్ కూడా రాసుకొచ్చింది. మరి ముఖ్యంగా కొన్ని చోట్లయితే 45 ఆక్రమణలు హైయెస్ట్గా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇలా చాలా స్థలాలకు సంబంధించి ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, ఎంత మేరకు అక్కడ రికవరీ చేయడం జరిగింది, ఎంత స్థలాన్ని కాపాడుకోవడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. నిన్న తుమ్మిడికుంట లేక్ ఎన్కన్వెన్షన్ మాధాపూర్ నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ సెంటర్ విషయానికి వస్తే కనుక నిన్న డేట్ని మెన్షన్ చేసింది 24/8/2024. నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ 2 అంటూనే లేక్ ఎంక్రోచ్మెంట్ హ్యూజ్ షెడ్ 2 numbers షెడ్స్ 6 అంటూనే 4.9 అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. అంటే ఎక్స్టెంట్ రికవర్ అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ 4.9 అంటూ చెప్పుకొచ్చింది. మొత్తంగా అయితే మాత్రం ఇప్పటి వరకు అంటే 27 జూన్ 2024 నుంచి 24 ఆగస్టు 2024 వరకు చూసుకుంటే మొత్తం 43.94 ఎకరాల స్థలాన్ని రికవరీ చేసినట్టుగా హైడ్రా తన నివేదికలో పొందుపరుచుకుంటూ వచ్చింది. ఇంకా ఎటువంటి ఎటువంటి అడుగులు వేయబోతోంది, ఇంకా ఎటువంటి అంశాలు ఇప్పుడు హైడ్రా దృష్టిలో ఉన్నాయి, ఏ ఏరియాలకు సంబంధించి ప్రస్తుతం దృష్టి సారిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సాగర్, నెక్స్ట్ ఓకే రైట్, ప్రెసెంట్ అయితే మాత్రం 18 లొకేషన్స్కు సంబంధించి నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఒక్కసారి అక్కడ మీరు గమనిస్తే 45 నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్కి సంబంధించి 54 సందర్భాన్ని చూస్తాం. 18 అక్కడ ఇన్ఫ్యాక్ట్ ఆయా స్థలాల్లో ఎంత మేరకు కూల్చివేతలు జరిగింది, ఎక్కడెక్కడ కూల్చివేతలు జరిగింది, ఎంత మేరకు కూల్చివేయడం జరిగింది, ఎంత మేరకు రికవరీ చేసుకోవడం జరిగింది అనే అంశానికి సంబంధించి అక్కడ పొందుపరుచుకొచ్చింది. సో హైడ్రా మాత్రం అక్రమార్కుల గుండెల్లో, మరీ ముఖ్యంగా కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది, గూడ్స్ రైళ్లు పరిగెట్టిస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ హైడ్రా అడుగులు ఎటువైపు, నెక్స్ట్ ఎవరిని ఇప్పుడు టార్గెట్ చేయబోతోంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతోంది.